అనదర్ లేటెస్ట్ అప్డేట్ ఏపీలో ఇవాళ సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న విషయం మనకు తెలిసిందే. అందరి దృష్టి కూడా కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉంది. ఇక్కడ జనసేన నుంచి పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉన్నారు. కాగా ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చినటువంటి వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతడు మెడలో ఎర్ర కండువా వేసుకుని రావడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే అతడు జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ ఆమె తీవ్ర అభ్యంతరం చెప్పారు. అయితే ఇది జస్ట్ ఒక క్లాత్ అంటూ ఆ వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేసిన వంగా గీతతో పాటు అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. అతన్ని అక్కడి నుంచి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు. అది చూస్తున్నాం. ఏపీలో ఈరోజు సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ అనేకమైనటువంటి ఇంట్రెస్టింగ్ విజువల్స్ మనకు వస్తున్నాయి. అందరి దృష్టి కూడా ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురం అసెంబ్లీ స్థానంపై కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన నుంచి అక్కడ పవన్ కళ్యాణ్, వైసీపీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్న సంగతి మనకు తెలుసు. అయితే ఓ పోలింగ్ కేంద్రం వద్ద పరిశీలనకు వచ్చినటువంటి వంగా గీత ఓ వ్యక్తిపై మండిపడ్డారు. అతను మెడలో ఎర్ర కండువా వేసుకోవటమే పాపం అయిపోయింది. అతన్ని ప్రశ్నించి అది క్లాత్ కాదు అని చెప్పేసి అది ఒక జనసేనకి సింబలైజ్ చేసే విధంగా మీరు ఆ కండువా వేసుకొచ్చారు, మా కార్యకర్తలు కూడా మా కండువాలు తీసుకురమ్మంటారని చెప్పేసి అతన్ని ఛాలెంజ్ చేసి అతన్ని అక్కడి నుంచి పంపించే వరకు కూడా వంగా గీత పట్టు వదలలేదు. ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మొత్తానికైతే అతడు జనసేనకు మద్దతుగా ఆ ఎర్ర కండువా వేసుకొచ్చాడంటూ వంగా గీత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఇది జస్ట్ క్లాత్ మాత్రమే అంటూ ఆ వ్యక్తి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వంగా గీతతో పాటుగా అక్కడి ఎన్నికల సిబ్బంది కూడా అంగీకరించలేదు. చివరికి అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని హుకుం జారీ చేశారు.